అందరిలాగే వచ్చి బొట్టు పెడుతున్నాను. అదే, ఆ బొట్టు పెట్టే అర్హత నీకుందో లేదో నువ్వు తెలుసుకోవద్దా? నీకింతకు ముందే ఒకసారి పెళ్ళై భర్త పోయాడు కదా. ఆ తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నావు. పోనీ ఆ మొగుడుతోనైనా సంసారం సరిగా చేస్తున్నావా? అది కాస్త పెటాకులైంది, అవునా కాదా? నిజమేనండి, నా మొదటి భర్త చనిపోయిన మాట వాస్తవమే. నా రెండో భర్తతోటి చిన్న చిన్న డిస్టర్బెన్స్లుండి విడిగా ఉంటున్నాము. మరి అంత తెలిసిందానివి ఏ మొహం పెట్టుకుని ఈ ఫంక్షన్కి వచ్చావమ్మా? నీలాంటి అమ్మాయి ఈ అమ్మాయి మాంగళ్యానికి బొట్టు పెడితే శుభం జరుగుతుందంటావా? ఆ మాత్రం తెలుసుకోవక్కర్లేదా? నన్ను క్షమించండి, ఏదో పిలిచారని వచ్చాను. వీళ్ళు పిలుస్తారమ్మా, ఏదో తెలియదు కాబట్టి నలుగురితో పాటు పిలిచారు. నీకైనా తెలియాలి కదా. నీ అదృష్టమే అలా ఉంటే నువ్వు దీవించిన ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? నన్ను క్షమించండి, తెలియక వచ్చాను. అందుకేనమ్మా, ఊరికి పిలవగానే ఎగేసుకుంటూ రాకూడదు.